अस्मद्गुरुभ्यो नमः। काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ప్రగసుడు, భాసకర్ణుడు, ఏదో విరూపాక్షుడు, యూపాక్షుడు, ఇట్లా ఒక 5 మంత్రికుమారుల్ని, ఒక జంబుమాలి అనేటువంటి మరొక రాక్షసుణ్ణి, అట్లాగే పంచసేనాధిపతులని 7 మంత్రికుమారుల్ని, వీళ్ళందరినీ కూడా హనుమంతుడు మట్టుపెట్టాడు. అద్భుతమైన ఆ యుద్ధం ప్రత్యక్షంగా దర్శిస్తున్నాడు కదా వాల్మీకి భగవానుడు. మహోత్సాహం, మహాబలం, మహాకాయం, మహావేగం, మహోత్సాహం, మహామతిం అంటూ కీర్తిస్తాడు అనమాట. అసలు ఆ బలాన్ని కానీ, హనుమంతుడి వేగాన్ని కానీ, హనుమంతుడి ఉత్సాహాన్ని కానీ ఏమనాలో తెలియక మహా 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 అంటూ మహాశబ్ద ప్రయోగం చేస్తాడనమాట. ఎవరైనా జీవితంలో శారీరకంగా, మానసికంగా బలహీనంగా ఉంటే యుద్ధం సందర్భంలో వస్తున్న ఈ సర్గల్లో ఉండే ఈ శ్లోకాన్ని జపిస్తే వాళ్ళకు కూడా మహామతి, మహా ఉత్సాహం, మహాబలం, మహావేగం ఇవన్నీ ఏర్పడతాయి అన్నమాట. ఇది దీంట్లో ఒక రహస్యం. ఆ తర్వాత వీళ్ళందరినీ సంహరించాక చివరికి అక్షకుమారుడు అనేటువంటి రావణ కుమారుణ్ణే పంపించాడు. వాడు చాలా బలవంతుడు. ఎంత బలవంతుడు అంటే అతడి రథం మీదకి దూకి రథాన్ని మొత్తాన్ని భగ్నం చేసేస్తాడు హనుమ. వాడు గాల్లోకి ఎగిరి, వాడికి ఆసక్తి కూడా ఉంది, గాల్లోనే యుద్ధం చేస్తాడు హనుమంతుడి మీద. ఇక కొంతసేపు యుద్ధం చూసిన తర్వాత హనుమంతుడు ఉపేక్ష వహించకూడదని అతడి కాళ్ళు పట్టి గెరగ తిప్పి పైంచి కొడతాడు. రక్తపు ముద్దయ్యి అక్షకుమారుడు చనిపోతాడు. ఇక అప్పుడు ఇంద్రజిత్తుని పిలిచి రావణాసురుడు అంటాడు ఇంద్రజిత్తుతో, కుమార, చాలామంది ప్రపంచంలో బలవంతులుగా పేరెన్నికగలిగినటువంటి వానరాలు నాకు చాలా తెలుసు. సుగ్రీవుడు తెలుసు, వాలి తెలుసు, నీలుడు తెలుసు, అంగదుడు తెలుసు, ఇవందరూ తెలుసు. కానీ వాళ్ళెవరికి ఇలా కామరూపం ధరించే శక్తి లేదు. ఇంత వేగం, ఇంత ప్రభావం, ఇంత శరీరాన్ని పెంచి ఇంత అలుపు లేకుండా ఇంత ప్రభావాన్ని నేను ఇంకెవ్వరిలో ఎక్కడా వినలేదు. ఇది మామూలు వానరంలా లేదు. జాగ్రత్తగా బుద్ధితో దాన్ని నువ్వు బంధించి తీసుకురా అని చెప్పి పంపిస్తాడు. ఇప్పుడు ఇంద్రజిత్తు 4 సింహములు పూంచిన రథం మీద దివ్యాస్త్రములతో తాను యుద్ధారంగానికి వస్తాడు. హనుమంతుడి మీద ఎన్నో బాణ వర్షాన్ని ప్రయోగిస్తాడు. కానీ హనుమంతుడు చిన్నవాడై బాణానికి మధ్యలో ఉండేటువంటి ఆ ఖాళీ సమయంలో, ఆ ఖాళీ స్థలంలో సంచరిస్తాడు. అప్పుడు ఒక విషయం అర్థమవుతుంది. అవధ్యోయమితి కపి, ఈ కపిని వధించడం సాధ్యం కాదు అనే విషయం అర్థం చేసుకున్న ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ బ్రహ్మాస్త్రం హనుమంతుడి మీదకి వస్తుండగానే హనుమంతుడికి అర్థమవుతుంది, ఇది బ్రహ్మాస్త్రం నా దగ్గరికి వస్తుందని. కానీ బ్రహ్మదేవుడు ఎప్పుడో తనకి ఒక వరమిస్తూ, ఎవరైనా నీ మీద నన్ను ప్రయోగిస్తే నాకు ఒక మర్యాద ఇచ్చి ఆ అస్త్రాన్ని గౌరవించమన్నాడు. ఆ అస్త్రాన్ని నేను చేయకుండా నేను నీకు వరం ఇస్తానన్నాడు. కనుక ఆ అస్త్రం తను నేను చేయదని తెలిసి ఆ అస్త్రానికి తాను గౌరవం ఇస్తూ, తద్వారా రావణుడి దగ్గర కూడా వెళ్ళే అవకాశం వస్తుందని అస్త్రానికి బుద్ధుడయ్యాడు. పైనుంచి వచ్చి కింద పడ్డాడు. అయితే బ్రహ్మాస్త్రం ఎప్పుడు కంటికి కనపడదు. కంటికి బ్రహ్మాస్త్రం కనపడదు కనుక ఏం లేదేమో ఇతనికి, మళ్ళీ తప్పించుకుంటాడేమోనని చెప్పని మూర్ఖులైన రాక్షసులు నారచీరలు, కొన్ని బట్టలు తెచ్చి ఆయనకి కట్టారు. కానీ బ్రహ్మాస్త్ర నియమం దాన్ని ప్రయోగించాక వేరే వాటితో కడితే అది వదిలేస్తుంది, హర్ట్ అవుతుంది బ్రహ్మాస్త్రం. అంటే పెద్దలు ఇక్కడ ఒక విషయం నేర్చుకోవాలన్నారు. మనం భగవంతుణ్ణి ఉపాసించి విశ్వసించి సాగేప్పుడు ఆ విశ్వాసం, నమ్మకం మనలో లేక ఇతరత్ర మార్గాలు తొక్కుతూ ఉంటే భగవంతుడు వదిలేస్తాడు అనమాట. అంటే ఆ ఏకనిష్ట ఉండాలి భగవంతుడి యందు. గీతాదులలో తను చెప్పినటువంటి ఆ పరత్వ ఏకత్వ నిష్ఠ మనలో ఏర్పడాలన్నమాట. సో అక్కడ హనుమంతుడు ఇక అలాగే ఆ తనకి బంధం, బ్రహ్మాస్త్ర బంధం విడిపోయినా ఉన్నట్టే భావిస్తూ రావణుడి దగ్గరికి వస్తాడు. రావణాసుడు అసలే కోపంతో ఉన్నాడు కదా, ఎవరు పంపించారు? నేను ఎప్పుడో ఒకసారి కైలాసానికి వెళ్ళి తప్పుగా ప్రవర్తిస్తే నందీశ్వరుడు నన్ను శపించాడు, కోతి ముఖం కల వాళ్ళతో నీకు నాశనం అవుతుందని.
ఆ నందీశ్వర శాపంతో ఎవరన్నా వచ్చారా, నందీశ్వరుడు ఎలా వచ్చాడా, లేక నా మీద కోపం ఉన్న ఇంద్రుడు ఇలా ఎవరన్నా పంపించాడా, యముడు పంపించాడా, కుబేరుడు పంపించాడా, పుష్ప విమానం దొంగలించాను కదా. మరి వీడు అందరి దగ్గర తప్పులేగా చేశాడు, అందరి దగ్గర పాపాలు చేసి ఇతరుల వస్తువులు కొట్టేసి ఇతరులవన్నీ దోచుకొని అందరినీ ఏడిపిస్తూ ఒక రావం అనమాట, ఏడిపిస్తూ రావయతి అసత్ప్రలాపాన్ కారయతి ప్రేరయతి ఇది రావణ అని వాడి మాటకు అర్థం అనమాట. అలాంటి వాడిని మరి మహాత్ములని ఎలా అంటారు, ఆ మహాత్ములకే తెలియాలి. ఇలా ఇంతమందిని పీడిస్తూ ఏడిపిస్తూ ఉండేటువంటి ఈ రావణాసురుడికి భయం అనమాట. నేను చేసిన తప్పులకి ఎవరు వచ్చారో నా మీదకి కనుక్కోమని మంత్రిని అడిగాడు. మంత్రి అడిగితే ఎప్పుడు చెప్పాడు హనుమానుడు, నేను ఎవరూ నన్ను పంపలేదు, నాకు వాళ్ళెవరితో పరిచయాలు లేవు, నేను రామదూతగా రాముడి దాసుడిగా సుగ్రీవ సచివుడిగా ఇక్కడికి వచ్చాను, నీకు ఒక ధర్మార్థయుక్తమైన మాట చెప్పవలసిందని సుందరకాండలో 51వ సర్గ, అత్యద్భుతమైనటువంటి సర్గ, భగవత్ వైభవాన్ని హనుమంతుడు అద్భుతంగా చెప్తాడనమాట. నువ్వు అంటే నీకు వాలి బాగా తెలుసు, అలాంటి వారిని ఒక్క బాణంతో సంహరించాడు రాముడు, బుద్ధిలో పెట్టుకో. రాముడి చుట్టూ కొన్ని కోటాను కోట్ల భల్లూకములకు అధిపతి అయిన సుగ్రీవుడు స్నేహం చేస్తున్నాడు, అది బుద్ధిలో పెట్టుకో. వాయుబలం కలిగిన వాళ్ళు, ఔఘ బలములు కలిగిన వాళ్ళు, దశనాగ బలములు కలిగిన వాళ్ళు, 1000 ఏనుగుల బలము కలిగిన వాళ్ళు, ఊహకందని అపరమేయ బలం కలిగిన వాళ్ళు ఆ సుగ్రీవ సైన్యంలో ఎందరో ఉన్నారు. నేనొక్కడినే, అసలు రామ ఆజ్ఞ లేదు కాబట్టి ఊరుకున్నాను, కానీ ఈ మొత్తం లంకను నేనొక్కడినే భగ్నం చేయగలను. మీ అబ్బాయి గొప్పతనం వల్ల దొరికి రాలేదు, బ్రహ్మవరానికి కట్టుబడి నీకు మంచి చెప్పడం కోసం నేను వచ్చాను నీ దగ్గరికి అంటూ ఆంజనేయ స్వామి రావణాసురుడికి భయం పెట్టి మంచి చెప్పాలనుకుంటాడు. రామ వైభవాన్ని చెప్తాడండి, ఎంత అద్భుతంగా చెప్తాడు. విద్యాధరుల్లో, యక్షుల్లో, గంధర్వుల్లో, కిన్నెరుల్లో, కింపురుషుల్లో సర్వభూతేషు సర్వత్ర సర్వకాలేషు నాస్తి సహా యో రామం ప్రతి యుద్ధేత విష్ణు తుల్య పరాక్రమం అని చెబుతాడండి. నాయన, విద్యాధర, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషులను నువ్వు గెలిచాను కాబట్టి నాకు ఇంకెదురులేదు అనుకుంటున్నావేమో, కానీ వాళ్ళెవ్వరూ ఏ కాలంలో ఏ భూతంలో కూడా రాముడితో సమానమైన పరాక్రమం కలవాడు లేడు. విష్ణు తుల్య పరాక్రమం, విష్ణుమూర్తి అని అనకుండా విష్ణు తుల్య పరాక్రమం కలిగిన వాడని చెప్పి ఒక అద్భుతమైన మాట చెప్తాడండి. సర్వాన్ లోకాంసు సంహృత్య సభూతాన్ సచరాచరాన్ పునరేవ తదా సృష్టిం శక్తో రామో మహాయశా. రాముడు ఎంత గొప్పవాడు అనుకుంటున్నావు, మనిషి అనుకుంటున్నావా నువ్వు? సర్వాన్ లోకాన్ సచరాచరాన్, మొత్తం సర్వభూత జాతములతో కూడిన ఈ మొత్తం చరాచర లోకముని నిమిషంలో సంహరించేసి పునరేవ తథా సృష్టిం, తిరిగి మళ్ళీ సృష్టించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు రాముడు. ఎంత ఆశ్చర్యం అండి! ఈ మాట ఎలా చెప్పగలుగుతాడు ఆంజనేయ స్వామి? ఎప్పుడన్నా చూశాడా? రాముడు వచ్చిన దగ్గర నుంచి మానవుడిలానే నడుచుకుంటున్నాడు. ఆంజనేయ స్వామి కంటి ముందు కనబడేటట్టు ఆయన చేసింది మహా అయితే 7 తాడి చెట్లను భేదించడం, దుందుభికాయాన్ని తన్నటం, ఒక బాణంతో వారిని సంహరించడం, ఈ 3 కార్యాలు తప్ప లోకాలని కావాలంటే నాశనం చేసి, అంటే ప్రళయం చేసి తిరిగి మళ్ళీ సృష్టించడం అంటే ఇవి ఎవరు చేయగలడండి? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తులుగా వీళ్ళు మనం అనుకునేటువంటి పౌరాణికంగా ఉండే త్రిమూర్తులు కానీ, ఆగమం ప్రతిపాదించినటువంటి ఏదో వ్యూహ వాసుదేవుడు, సంకర్షణ, ప్రద్యుమ్నాది స్వరూపాలతో ఉండేటువంటి భగవంతుడి అసలు త్రిమూర్త స్వరూపాలు కానీ, ఇవన్నింటినీ సృజించిన ఆది నారాయణుడైతే తప్ప భూతాలని నాశనం చేసి మళ్ళీ పుట్టించలేడండి. ఇది భగవద్ వైభవం. రాముడు నిన్ను సంహరించాలనుకున్నప్పుడు త్రాతుం నశక్త యుధి రామవధ్యం, వీళ్ళెవ్వరూ నిన్ను రాముడి బారి నుంచి కాపాడలేరు. రాముడు సంహరించాలనుకున్న రోజున వీళ్ళెవరూ రక్షించలేరు. రాముడు ఎవరినన్నా కాపాడాలనుకుంటే వాడిని ఎవ్వడూ ఏం చేయలేడు. రాముడు ఎవరినన్నా శిక్షించాలనుకుంటే వాడిని ఎవ్వడూ కాపాడలేడు. ఇది వేదసారం, ఇది మొత్తం వాంగ్మయం మనకు నేర్పుతుందన్నమాట. సర్వ రక్షకుడైన వాడు, అందుకే శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అనే మాట వచ్చిందండి. మనం చాలా విషయాలు తెలియక ఎక్కడెక్కడికో పరిగెడుతుంటాం. ఇళ్లల్లో పరిస్థితి బాగలేదు అనుకునేవారు ఆ ఇంటి ప్రారంభంలో గుమ్మం మీద మొదటి తలుపు మీద శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అని రాసుకొని ప్రతిరోజు ఒక్కసారి ఆ రాసిన అక్షరాలకు హారతి ఇవ్వండి. మీ ఇంటి యొక్క రక్షణ ఎట్లా ఉంటుందో చూడండి. For more videos like this, subscribe Big TV channel.